అలాగే బ్రాహ్మణ భాగం, ఘనస్వస్తి, ఇంకా ఋగ్వేదాది వేదాలు ఇవన్నీ కూడా మనం జరిపించుకోవాల్సిన అవసరం ఉంది.
కేవలం వేదధ్వని, వేదోచ్చారణ దాని అందే పరిపూర్ణమైన భావంతో శుశ్రూషతో వచ్చినటువంటి జనావళి ఘనంగా కనపడుతున్నారు. వాళ్ళకి ఘనే కావాలి. అందువలన మనం క్రమం నుంచి ఘనలాగా వెళ్ళిపోయి పరిపూర్ణత్వాన్ని పొందాలి అని అనిపిస్తోంది. అందరినీ సహకరించవలసిందని కోరుతూ ఓం భూతేష్టకా ఉపా
ఎక్కువగా అందరికీ ఆ ధ్వనిని సంతోషిస్తారని చెప్పడం తప్ప వేరే ఏం కాదు. ఒక 5 నిమిషాల్లో ఒక అనువాదం బ్రాహ్మణ భాగంలో ఉన్నది షష్ఠి పూర్తి అవుతుంది అనుకోండి. ఒకవేళ ఇంకొక 2 నిమిషాల్లో అది పూర్తయినట్లయితే ఏ రకమైనటువంటి స్వరంతో కానీ ఏ రకమైనటువంటి తీవ్రధ్వని కానీ మంద్రధ్వని కానీ చెప్పడం కుదురుతుందో ఆ రకంగా చెబితే బాగుంటుంది అని ఉంది. అది ఎట్లా అని చెప్పలేక నేను అంటున్నాను. అందుకంటే నాకు విషయం చెప్పలేకపోతున్నాను. అంతకి దయచేసి తమరందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారు. నాకంటే ముందుగా తెలుస్తుంది ఈ విషయాలు. నేను ఎక్కువ సభలో తిరిగేవాడిని కాదు.